ఈరోజు కాకినాడలో సాదిక్ ఖాన్ అనేటోని లవ్ జిహాద్ ట్రాప్ కి ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది. వాడికి యాక్సెస్ వచ్చింది వీళ్ళ మనవాడి యొక్క ట్రైనర్ అంట. మన దగ్గర ట్రైనింగ్ పంపిస్తే వాడి ఫ్యామిలీకి యాక్సెస్ తెచ్చుకొని ఆ లవ్ జిహాద్ ట్రాప్ లా ఈ ఫ్యామిలీ మొత్తం ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. మనం ఎన్నిసార్లు ఈ లవ్ జిహాద్ మీద మాట్లాడినా ఇది ప్రతిసారి పొలిటికల్ యాంగిల్ లేకపోతే రిలీజియస్ యాంగిల్ లా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషనే లేదు. యూట్యూబ్ ఛానల్స్ అండ్ న్యూస్ ఛానల్స్ ఇప్పుడు ఇది ఒక 4 రోజులు హడావిడి వాళ్ళకు ఒక హెడ్ లైన్స్ దొరికినాయి, ఇక్కడ ఒక ఫ్యామిలీ పోయిందనే బాధ ఉండదు, కానీ 4 రోజులు నడిపిస్తారు దీన్ని. మనం మన పిల్లల్ని ఈ జిహాదీల దగ్గర పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ట్రైనింగ్ కైనా ట్యూషన్ కైనా పంపిస్తే వీళ్ళ దగ్గరకు పంపించకండి. ఎందుకంటే ఇదేమి మద్యం మత్తులనో గంజాయి మత్తులనో జరిగింది కాదు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళకి వాళ్ళ పొలిటీషియన్ సపోర్ట్ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ సపోర్ట్ ప్యూర్ గా ఉంది. సో వాళ్ళని దూరం పెట్టడం మంచిది. ఇప్పుడు ఒక చిన్న పిల్లగాని ట్రైనింగ్ తోటి వాడు ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్. గ్రూమింగ్ గ్యాంగ్స్ గానీ లవ్ జిహాద్ గానీ అది ఆర్గనైజ్డ్ క్రైమ్.